అయితే కాపాడుకుంటున్నామో అలాగే క్రైస్తవ భక్తులు కూడా ఏం చేయాలి? కాపాడుకోవాలి. అమ్మా బాగా మంచి వాక్యం ఎలా మీరు మాట్లాడద్దు, చక్కని వాక్యం విందాం. ఏంటంటే ఈరోజు మనం చెప్పుకునే మాటలు, మనం మాట్లాడుతున్న మాటే, సినిమా డైలాగ్ కాదు, మనం మాట్లాడుకున్న మన మాటే మరణ శాసనాన్ని రాస్తుంది. తెలుసా మీకు? మన మాట ఏంటి? మన మాటే మరణ శాసనాన్ని రాస్తుంది. ఒక అద్భుతమైన పాఠం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. ప్రియులారా, నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలంటండి. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన మాటలంటమ్మా. అమ్మా మనుషులు మాట్లాడతారు చూసారా, అన్ని మంచి మాటలు మాట్లాడరు. కొంతమందిని వదలాలి కానీ వదిలితే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మాట్లాడుతూనే ఉంటారు. అన్నీ పనికొచ్చే మాటలేనా? అందులో పనికొచ్చే మాటలు అన్నీ ఉండవు. 24 గంటలు మాట్లాడితే 24 గంటలలో పావు గంట ఉంటాయి పనికొచ్చే మాటలు. అవునా కదా? అందుకే అన్నాడు దేవుడు, విస్తారంగా మాట్లాడకండి, కానీ మీరు మాట్లాడే మంచి మాటలు 4 ఒకరికన్నా ఉపయోగం ఉండాలి. లేదంటే ఆ మాటలు మీకే కంఠం పట్టేసుకుంటాయి. మీరు మాట్లాడే మాటలు, ఊరికినే మాటలు మీకు ఉరొగ్గేస్తాయి, మిమ్మల్ని అవతల దగ్గర చిక్కించేస్తాయి, లాక్ చేసేస్తాయి అనమాట. చూడండి నేను చెప్తున్న మాట చూడండి ఎంత చదువమ్మా. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున అటువంటి లెక్క చెప్పాలంట. మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారో, మంచి మాటలు మాట్లాడితే పర్లేదు, వాక్యం చెప్తే పర్లేదు. అలా కాకుండా ఒకరి పక్షాన్ని ఒకరికి దెబ్బలాట పెట్టేలాగా మాటలు ఉంటే మీ మాటలు రికార్డ్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? ఈ ప్రకృతి అంతా మీకు ఎంత ముందు ఒకసారి చెప్పాను, ఈ సృష్టి అంతా కూడా ఏంటమ్మా? దేవదూతలు, సీసీ కెమెరాలు అనమాట. ఇక్కడ ఎవరు చూడలేదు కదా, ఎవరు లేరు కదా అని అనుకోకూడదు. ఈ చుట్టూ అంతా ఏముంది? సీసీ కెమెరాలు. ప్రకృతి అంతా ఏంటమ్మా? సీసీ కెమెరా. నిఘా నేత్రం పెట్టాడు దేవుడు మన పైన. అప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం చేస్తున్నామో అవన్నీ ఏమైపోతున్నాయి? రికార్డ్ అయిపోతున్నాయి. చదవండి ఎంత బాగున్న మాట. 37వ వచనం. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని. అదిగోండి, ఏ మాటలను బట్టి? ఎవరి మాటలను బట్టి అమ్మా? ఎవరి మాటలు బట్టి? మనం మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పునందుదువు. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడితే దాని గురించి కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. నువ్వు భార్యాభర్తల మధ్యన చిచ్చు పెట్టేలాగా మాట్లాడుతున్నావా? ఆలోచించండి ఒకసారి. లేదా ఒకళ్ళ గురించి ఒకళ్ళ సాడీలు చెప్తున్నావా? స్నేహితుల మధ్యన సాడీలు చెప్తున్నావా? లేదా సేవకుడికి సంఘస్థులకి చిచ్చులు పెట్టేస్తున్నావా? కొంతమంది అలా కూడా ఉంటారు. సేవకులకి సంఘానికే చిచ్చులు పెట్టేస్తూ ఉంటారు. సంఘంకి సేవకులకి ఇద్దరి మధ్యన గొడవ పెట్టేసి వీళ్ళు సైడ్ అయిపోతారు. సంఘం ఒకరికొకరు ఏమైపోతారో విడిపోతారు. అవునా కదా? ఇలా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కొన్ని సంఘాల్లో చుట్టూ పట్టుకుని కొట్టుకోవడం చూశాను. ఎలా మొదలైనవి గొడవలు అంటే ఇలాగే మొదలుపెట్టారు. మనం చర్చిలో అయితే ఒక చోట పాస్టర్ గారు కలబడిపోయారు. మరి ఎవరేమో నూరు పూసారో తెలియదు కానీ పాస్టర్ గారు ఏమైపోయారు? కలబడిపోయి ఆ స్టేజ్ నుంచి కింద పడిపోయారు. చూసారా? దెయ్యం చాలా బలమైంది. దెయ్యం ఎలాంటిదమ్మా? చాలా బలమైంది. ఎక్కడ బలహీనంగా ఉంటారో మనుషులు, ఎక్కడ బలహీనంగా దొరుకుతాడా ఆ బలహీనతలో చేరిపోయి గొడవలో పెట్టేస్తుంది. అందుకే మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా సీడీల్లో ఎలా రికార్డ్ అవుతుందో, పెన్ డ్రైవ్లో ఎలా రికార్డ్ అవుతుందో, సృష్టిలో కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. మనం ప్రతి మాట ఏమవుతుంది? రికార్డ్ అవుతుంది. మనం చేసే ప్రతి పని ఏమవుతుంది? సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. మనమే నేటి తెలియని వాళ్ళు. దేవుడు మనకంటే
మేధావి. అందుకే కాబట్టి దేవుడి ప్రకృతిలో ప్రతి దాన్ని కూడా సీసీ కెమెరాగా పెట్టేశాడు మన కోసం. అందుకే అంటారు చూడండి, నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదు. నీ మాటలను బట్టి, అదిగోండి నీ మాటలను బట్టి. అంటే ఎవరి మాటలను బట్టి? ఎవరి మాటలు బట్టి? నీ మాటను బట్టే నీతిమంతుడు అని తీర్పు నందుదు, నీ మాటను బట్టే అపరాధి అని తీర్పు నందు అంట. అమ్మా బాగా ఆలోచించాలని చెప్పేది చాలా తక్కువ టైం. మీరు నా వెంక చూస్తూ బైబిల్లో వచ్చిన అలా ఉన్నాయో లేదో చూడాలి, బాగా ఆలోచించాలి. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందు. ఎలా తెలుస్తుంది దేవునికి అంటే నిఘా నేత్రం మన పైన ఉంచాడు. మనం భర్తతో ఏమని దెబ్బలాడుతున్నాము, లేదా భర్తతో ఏమని మాట్లాడుతున్నాము, ఇంటి పక్కన ఉన్న వాళ్ళ కోసం ఏమని మాట్లాడుతున్నాము. అమ్మా చాలామంది ఇద్దరు మనుషులు వెళ్తే ఎక్కువ మాట్లాడుకునేది ఏంటి? వాక్యమా, ఆడెలగా ఈడెలగా, లేదా ఆవిడెలగా ఈవిడెలగా, అవునా కదా? ఒకరి గురించి ఒకరికి బాగా ఎక్కేసి వదిలేస్తారు. వీళ్ళు ఏం చేయలేక అవతల వాళ్ళని ఏం చేస్తారంటే ఫుల్గా గిల్లేసి ఈవిని ఆవిడ మీదకే దెబ్బలాడకే కూసుకెళ్తాడు, ఎక్కేసేస్తారు బాగా, అవునా కదా? ప్రియ సహోదరుడా సహోదరి జాగ్రత్త. నీ పనులు, నీ మాటలు ఏమవుతున్నాయి? రికార్డు అవుతున్నాయి. దేవుడు చూస్తూ ఉన్నాడు. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన అన్నీ కనిపెడుతున్నాడు పిల్లరా. అది అంటాడు, నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటని బట్టి అపరాధి అని తీర్పు నందుదువు. ఆలోచించండి పిల్లరా. ఇలాగ ఓ సందర్భంలో అపోస్తుల కార్యాలు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అది కూడా ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం పిల్లరా. అననీయ కొంచెం ముందు నుంచి చదవమ్మ, ఫస్ట్ నుంచి చదువు. 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అని ఒక మనుషుడుండెను, తన భార్య అయిన సఫీరతో ఏకమై పొలమును అమ్మెను. అది ఆలోచించే దేవుని పరిచర్య కొరకు అమ్మా సంఘం అందరూ ఏం చేశారు తెలుసా? దేవుని పరిచర్య కొరకు సంఘం అందరూ కూడా వారికి ఉన్న ఆస్తులు పాస్తులు నమ్మి సేవకులు పాదాల దగ్గర పెట్టారండి, డబ్బట్టుకు వచ్చి. మీకు అర్థమైందా? బాగా ఆలోచించాలి. ఆడ మనసుకి మన మనసుకి తేడా ఏటో అర్థమైపోవాలి ఇప్పుడు. మీకు అర్థమైందమ్మా? సాధారణంగా ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అమ్మా పేతురు గారు ఉన్నారు ఇక్కడ సేవ కొరకు, పరిచర్య కొరకు. పేతురు గారి దగ్గర సంఘం అందరూ కూడా ఏం చేశారంట? తమ స్థిరాస్తుల ఆస్తులను నమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారంట. ఇలాగా ఒక భార్యాభర్తలు కూడా చేశారంట. ఏమని? పొలాన్ని ఒక 10,000కి అమ్మారు. అప్పట్లో డబ్బులు 10,000 అనుకుందాం. చదువమ్మా. అననీయ ఒకటి చదువు. అననీయ అని ఒక మనుషుడు ఉండెను, తన భార్య అయిన సఫీరతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుగకనే తన దాచుకుని అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టాడంటే. పేతురు అననీయ ఈ భూమి నీ భూమి చాలమ్మా చాలు. అననీయ సభ్యురాలు ఏం చేశారంటే పొలాన్ని అమ్మారు. పొలాన్ని అమ్మి సేవకుడి దగ్గరికి వచ్చి ఆ డబ్బులు పోసాడు. డబ్బులు పోసినప్పుడు అమ్మా పేతురు గారికి తెలిసిపోయింది ఎంతకు అమ్మాడు ఏంటని. మీకు అర్థమైందా? ఒక 10,000కి అమ్మాడు అనుకుందాం మనలో మనమాట. 10,000కి అమ్మి 10,000లో అమ్మా ఒక 4,000 దాచుకున్నాడు. 6,000 తెచ్చి అపోస్తుల పాదాల ముందు పోసాడు, పట్టుకొచ్చి పెట్టాడు. ఇది దేవుడికి తెలియదు. రెండోది పేతురు గారికి తెలీదు, సేవకుడికి తెలియదు అనుకున్నాడు. అప్పుడు పేతురు అంటాడు, అననీయ నువ్వు పొలాన్ని ఎంతకు అమ్మావు అన్నాడు. లేదు ప్రభు 6,000కే అమ్మాను. 10,000కి కాదు 6,000కే అమ్మాను. ఉన్న 4,000 దాచుకున్నాడు. అన్నయ్య నువ్వు ఎంతకు అమ్మావు పొలాన్ని అని అడిగినప్పుడు 6,000కే అమ్మాను ప్రభువా. అవునా? పరిశుద్ధాత్మని ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు అనేటప్పటికి వెంటనే ఆ యొక్క సేవకుడు పాదాల ముందు పడిపోయి చచ్చిపోయాడు. వెంటనే
ఇటు అబద్ధం ఆడితే చచ్చిపోతాడా? మనం ఎన్ని అబద్ధాలు వేసుంటాం మన వాళ్ళు. ఏమో ఆడుంటారా? ఆడతారా? బాగా ఆలోచించు. ఆడతారా? అలా ఏం చేశారంటే అందుకే తప్పేమైనా చేశారా? అసలు మనలో అనమాట. అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనలో అనమాట. నిజానికైతే మన వాళ్ళు ఇల్లు అమ్మి పొలాలు అమ్మి నిజంగా దేవుని సేవ కోసం ఖర్చు పెడతారా? మొదటిది. అసలు నిజంగా దేవునికి ఇవ్వాల్సి వస్తే ఎలాంటి ఇస్తారో తెలుసా? ఎలాంటి ఇస్తారో 10 రూపాయల కాయంతం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చిరుగుపోని కాయంతానికి, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా టేపు అంటే ఇచ్చేసిన కాగితం పట్టుకొచ్చి వేస్తారు. అవునా కదా? మన దాకా 10 రూపాయల పిల్లలు పడి కాదు కదా, 10 రూపాయల పిల్లలు పడనివి బయట పాడేసి ఏమైనా ఉంటే అవి సాధారణంగా దేవుని సేవకే ఖర్చు పెడతారు. కానీ వీళ్ళు ఏం చేశారు? పొలాన్ని అమ్మి దేవుని సేవకే 6,000 రూపాయలు మన లెక్కలో కొంత డబ్బు పట్టుకొచ్చి ఇచ్చి. మంచిదా కదా? అసలు ఏమో మంచిదేనా? ఆలోచించండి. కానీ వీళ్ళ దేవునికి ఒక మాట ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? మా ఆస్తులు అమ్మి లేదా మాలో కొంత డబ్బు ఇవ్వాలనుకుని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మీకు అర్థమైందా? మాట ఇచ్చారు. మీకు అర్థమైందా? మాట ఇచ్చారు. దేవునికి ఎంత ఇవ్వాలని మాట ఇచ్చారు. అంత ఇవ్వాలా వద్దా? ఎక్కడ తేడా వచ్చింది తెలుసా? ప్రభువా మేము ఇంతకే అమ్మాము, ఇదిగో 10,000కి అమ్ముకున్నాం ప్రభువా, మాకు 4,000 కొంచెం ఖర్చులు ఉన్నాయి కాబట్టి 6,000 అట్టుకొచ్చి మీకు ఇచ్చాం ప్రభు అంటే వదిలిపోదును. అలా కాకుండా లేదు ప్రభు 6,000కే అమ్మాను అన్నాడు. 6,000కి ఎప్పుడైతే అమ్మాను అన్నాడో వెంటనే ఏమైంది? పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిచావు, మోసపరిచావు, దేవుడికి తెలియదు అనుకున్నావు. ఏం చేశాడు ఇప్పుడు? అతని మాట అతని మరణాన్ని రాసేసింది. మీకు అర్థమైందమ్మా? అతని మాట అతని మరణాన్ని రాసేసింది. వెంటనే కాళ్ళ కాడ పడిపోయి చచ్చిపోయాడు. తర్వాత భార్య వచ్చింది. భార్య వచ్చినప్పుడు భార్య వచ్చి ఏమందంటే, ఒక్కసారి బాగా ఆలోచించండి, అమ్మా నువ్వు పొలానికి ఎంతకు అమ్మావు అని అడిగాడు. ఈవిడేమంది? అంతకే అమ్మాం ప్రభువా, 6,000కే అమ్మాం. ఎంతకు అమ్మారు? 6,000కే అమ్మాం ప్రభువా. అమ్ముతాం ఎంతమంది? ఎంతకే 10,000 అనుకుందాం. 4,000 ఈవిడ కూడా అబద్ధాన్ని దాచేసింది, నిజానికి కప్పేసింది. ఈవిడైనా నిజం చెప్తే బాగుండు. 10,000కి అమ్మాం ప్రభువా, 4,000 ఖర్చులు ఉన్నాయి ప్రభువా, 6,000 పట్టుకొచ్చి ఇచ్చాం ప్రభువా అంటే బాగుండు. వెంటనే ఆమె కూడా ఏమైపోయింది? నువ్వు పరిశుద్ధాత్మని మోసగిస్తున్నావు. వెంటనే పాదాల దగ్గర ఆయన భర్తనే తీసి కప్పెట్టి వచ్చిన వాళ్ళంకా గుమ్మలోకి ఇంకా రాలేదంట. వెంటనే ఈమె చనిపోయింది. మరలా ఈమెని తీసుకెళ్లారు. ఆలోచించండి. ఇక్కడ వాక్యం చెబుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు. పెద్దలో మంచి సామెత చెప్తారు. ఏంటమ్మది? కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదు. నోరు జారితే లాక్ అయిపోతారు. మనుషుల దగ్గరే కాదు, దేవుని దగ్గర కూడా లాక్ అయిపోతారు. ఆలోచించండి. అందుకే మనం ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. మనం ఆలోచించి మాట్లాడాలి. పిల్లడా చూడండి ఎంత బాగుంది ఈ మాట. లాస్ట్గా అదే మాట చదువుకున్నాం. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణాన్ని విడవగా విన్న వారందరూ కూడా మిగులు భయం కలిగిందంటే నాళ్ళు, అమ్మ బాబోయ్ దేవునికి ఎంత కోపమా, తప్పు చేస్తే ఇంత శిక్ష. చూసారా అమ్మా? దేవుడు పూర్వకాలంలో తప్పు చేసిన వారిని వెంటనే శిక్షించేసేవాడు. తప్పు చేసిన వారిని వెంటనే ఏమైపోయింది? శిక్షించేసేవాడు. ఆలోచించండి పిల్లరా. నేను అంటున్నాను, మన మాటే మరణ శాసనం రాస్తుంది. ఈ సినిమాల డైలాగ్ కాదు, అందుకే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. అననీయ సభ్యుల మాట ఎవరి మరణ శాసనం రాసింది? వాళ్ళ మరణాన్నే రాసింది. వాళ్ళ మాట కదా వాళ్ళ మరణాన్ని రాసింది ఇక్కడ. అవునా కదా? ఇంకొక అద్భుతమైన మాట చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం పిల్లరా. అలాగుననే నాలుక కూడా
చిన్న అవయవం అంట. మన ఈ శరీరంలో ఎంత అమ్మా? నన్ను చూడండి అందరూ కూడా, నా ఇంత అవయవంలో, ఇంత పర్సనాలిటీలో నాలుగు ఎంత ఉంది? చిన్నదే. ఒక్కొక్కటి తీస్తారు దెబ్బలాటలో, రాక్షసి నాలుగులాగా వచ్చేస్తుంది పొడుగు. దెబ్బలాటలో తీస్తారు ఒకళ్ళు, అమ్మ బాబు ఎంత పొడుగు, రాక్షసి నాలుగులాగా వచ్చేస్తుంది ఒకళ్ళకి. అవునా? ఇప్పుడు దెబ్బలాట ఆడుతున్నప్పుడు, అవునా? ఇక్కడ చూడండి, మన అవయవంలో అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడును, ఎంతో కొంచెము నిప్పు. చిన్న నిప్పు అంట విస్తారమైన అడవిని, పెద్ద పెద్ద అడవుల్ని తగలబెట్టేద్దండి. అంత చిన్న నిప్పు రవ్వ. మీకు అర్థమైందా? మనం దీన్ని ఏమనుకున్నారో, నాలుగే కదా అనుకున్నాం. ఏమనుకున్నాం? నాలుగే కదా, చిన్నదే కదా అనుకున్నాం. అవునా కదా? ఈ చిన్న నాలుక నిప్పు కంటే ప్రమాదం. ఎలాంటిది? నిప్పు కంటే ప్రమాదం. పాశుపం విషం కంటే ప్రమాదం. బైబిల్లో రాయబడి ఉందమ్మా. మంగళ కత్తి ఉంది కదా, గెడ్డల కత్తారు కదా, మంగళ కత్తి కంటే పొద్దునైందంట నాలుగు. ఎవరి నాలుగు? మన నాలుగే. మీకు అర్థమైందా? అవసరమైతే ఎదరోళ్ళని కోసేస్తాం, ఎదరోళ్ళకి దిగిపోద్ది. ఎలాగా? మాటలతో చంపేస్తారు తెలుసా అమ్మా? కొంతమంది మాటలతో చంపుతారు తెలుసా? విన్నారా మీరు ఎప్పుడన్నా? మాట్లాడుతుంటే నిజంగా కత్తించి పొడిచినట్టు ఉంటుంది మాట. నిజంగా మాట అంత బాధగా ఉంటుంది. సపోజు చెల్లి మన ఇంటికి వచ్చింది, చెల్లి మా ఇంటికి వచ్చింది. అమ్మ కూర్చొని డ్రింక్ ఇచ్చాను అనుకున్నాం. డ్రింక్ ఇచ్చిన తర్వాత డ్రింక్ తాగింది. డ్రింక్ తాగిన తర్వాత అన్నయ్య వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పింది. సర్లే అమ్మ ఏంటి విషయం ఏంటంటే, మామూలుగా చూసి ప్రార్థన చేయించుకుంటా వెళ్దామని వచ్చాను, చేయించుకున్నాను వెళ్ళిపోతున్నాను అనుకోండి. అమ్మ ఇక్కడ చైన్ ఉండాలి, కావాల్సిన చైను నువ్వు కానీ తీసావా అంటే ఎలా ఉంటుంది? అసలు ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఈ మాట అందరికి అప్లై చేసుకోండి. మాట చిన్నదే కదా, చిన్నదే కదా. వెంటనే కాళ్ళు చేతులు పొట్లో వదిలేస్తాయి. కాళ్ళు చేతులు ఏమవుతాయి? పొట్లో వదిలేస్తాయి. నిజం. నేను ఇలాంటి సందర్భాలు చూశాను, చాలామంది చూశాను. నేను చాలామంది ఇంట్లో అలా జరుగుతుంది చూశాను. నేను చాలామంది విషయాలు చూశాను. ఎలా నేను చిన్న మాటే కదా అనుకుంటాను మీరు. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఈ మాట చిన్నదే కదా, ఈ మాట చిన్నదే కదా. అమ్మా ఈ కాసునా చైన్ తీసావా నువ్వు కానీ అంటే ఎలా ఉంది? కాళ్ళు చేతులు వెంటనే పొట్లో వదిలేస్తాయి. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. చిన్న మాట నిప్పులాగా తగలపెట్టేద్ది, వెంటనే గుండె ఆగుపోయేలా చేద్ది. గుండె ఆగుపోయి చిన్న చిన్న మాటలే కదా అనుకున్నాం. మీ ఆయన ఇప్పుడు వరకు అక్కడ ఆ మనిషితో మాట్లాడుతానేంటి అంటే, అయ్యో బాబో ఇంటికి వచ్చాక ఏమైనా ఉంటుంది అసలు? అసలు మామూలుగా ఆవిడ మీద కొంచెం అనుమానం ఉందనుకో అమ్మ ఈవిడికి. మీ ఆయన గారు ఎక్కడ ఉంటే అక్కడ బండి మీద ఆవిడతో మాట్లాడుతున్నాడో, మీ ఆయన గారైనా గ్రీన్ షర్ట్ వేసుకున్నాడో అని చెప్పారు అనుకో, ఇంటికి వచ్చాక ఎలా ఉంటుందమ్మా? చిన్న మాట సంసారాలు తగలబడిపోతాయి. అవునా కదా? మీ తమ్ముడు ఇల్లు కోసము ఎవరితో మాట్లాడుతున్నాడు, అక్కడ స్థలం అమ్మేస్తాను అంటున్నాడు. ఇదంతా ఉమ్మడి స్థలం కదా, అమ్మేస్తాను అంటాడు ఏంటి అంటే ఎలా ఉంటుంది? అన్నదమ్ములు అవన్నీ చూసారా? చిన్న మాటే కదా. ఆ దస్తావేజులు చేసే ఆయనతో, స్థలాలు కొలిసే ఆయనతో చెప్తాడేంటి అమ్మేస్తాను అంటున్నాడు, డబ్బులు అవసరం అంటున్నాడు. మరి నీ సంతకం లేకుండా, నువ్వు లేకుండా మీ నాన్నతో కలిపి అమ్మేస్తే, మరి నీ వాటా రాకుండా అమ్మేస్తే నిన్ను మోసం చేసినట్టే కదా అని చిన్న మాట అంటే, అన్నదమ్ములు తండ్రి కొడుకులు ఏమైపోతారో? పుట్టుకు చచ్చిపోతారు. మీకు ఉదాహరణ చెప్తున్నాను పిల్లరా, చిన్న మాటే కదా. ఆలోచించారా? ఇందాక గోల్డ్ కానీ తీసావన్న మాటకి కాళ్ళు చేతులు కొట్లో వేసినాయి. మీ ఆయన గారు అక్కడ ఆవిడతో మాట్లాడతాం చూశానంటే, భార్య భద్రతలు గొడవలు ఆడిపి కుట్టేసుకుని విడాకుల దాకా వెళ్ళిపోతారు. చూసారా? చిన్న మాట. ఇప్పుడు చదవండి ఎంత బాగుందో. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు. మన నాలుకమ్మ, ఈ నాలుకని సరిగ్గా ఉపయోగించుకుంటే అమ్మా మనకు ఉపయోగపడుతుంది. ఆ మాట అవతలోళ్ళని బాగు చేద్దాం. ఇద్దరు భార్యాభర్తలు దెబ్బలాడుకున్నారనుకోండి, సాధారణంగా పల్లెటూరులో అయితే ఇంటి పప్పులు వెళ్ళి కాబా ఎడదీసి ఇంతకు కొడుతున్నారా భార్యని అని ఇద్దరిని ఎడదీసి పెద్ద మనిషి వచ్చి చక్కగా పెద్ద ఆయన వచ్చి కూర్చోబెట్టి
ఇద్దరిని చెరుకో మాట తిట్టి కలిపేస్తారు. అవునా కదా? సిటీలో ఏముండవు. ఆడాడు అలా కొట్టు తెచ్చుకొని కనీసం వాడపై నుంచి కూడా చూడు, వాడపై నుంచి కూడా చూడు. నిజం, మన పల్లెటూరులో చిన్న చిన్న ఊర్లో ఎవరైనా దెబ్బలాడుకున్నా చూసి ఆగలేం మనం. ఎలా ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటున్నాం కానీ గబగబా వెళ్ళిపోయి మా ఇంటి పక్కన మా తమ్ముడు దెబ్బలాడుతూ ఉంటే మా చిన్నగారి పిల్లలు గబగబా వెళ్ళి నేను ఆగలేను. మా పాపలమ్మ వాళ్ళ అన్నదమ్ములు దెబ్బలాడుకుంటుంటే నేను ఆగలేను. గబగబా వెళ్ళిపోయి వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి ఎడదీసి ఎరా ఎందుకు దెబ్బలాడుకుంటారా. ఎందుకంటే మనం ప్రాణం ఆగదాం. అవునా కదా? మా తమ్ముడు కదా చూద్దాం ఉండగలమా? అలాగే బాబు కొడుకులు దెబ్బలాడుకున్నా చూద్దాం ఉండలేము. గబగబా వెళ్ళిపోయి ఎడదీసేసి అలా కూర్చోండి, ఇలా కూర్చోండి అని ఇద్దరినే సమాధానం పడుతాం. వాళ్ళు కొట్టుకుంటే మనకి ఏమవుతుంది? అంతే కదా? అలా అందంగా నవ్వుతూ ఉంటే అందరం బాగుంటుంది. అలాగా పిల్లరా, మనం ఏం చేయాలంటే దేవుని నమ్మిన బిడ్డలము సమాధాన పరచాలి. ఏం చేయాలి? భార్యాభర్తలు గొడవ పడినా, అన్నదమ్ములు గొడవ పడినా ఏం చేయాలి? సమాధాన పరచాలి. మనకెందుకు ఆడు ఎలా పోతే మనకెందుకు అనుకుంటే రేపొద్దు నువ్వు ఎలా పోతావు. అవునా కదా? ఆడు ఎలా పోతే మనకి ఎందుకంటే రేపొద్దున అదే సమస్య నీకు ఎదురవుతుంది. అలా అనుకోకూడదు. ఇక దేవుని నమ్ముకున్న బిడ్డలం. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, నీవు అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా దేవుళ్ళలో నుంచి లాగు. అమ్మా అర్థమందా వాక్యం? బాగుందా వాక్యం? ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉందా? బాగుందా? బాగా ఆలోచించండి. మన జీవితంలో జరుగుతున్న సందర్భాలు, మన జీవితంలో జరుగుతున్న విషయాలు మనసు పెట్టి ఆలోచించండి. వాక్యాన్ని చదువుతున్న మనము, వాక్యాన్ని వింటున్న మనము కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి. దేని ద్వారా అంటే మాట ద్వారా. దేని ద్వారా? మాట ద్వారా. ఓ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, అని నా ఇంట్లో మా నాన్న తిట్టాడు, నాకు ఒంట్లో బాగోలేదు, నా పరిస్థితి బాగోలేదు, ఏదైనా తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు. ఏంటంట? ఏదైనా తాగి చచ్చిపోదామని. వారు బాబు అలాంటి పని చేయకు, నీకు ఏదైనా అవసరం అయితే డబ్బులు నేను చదువుతాను, నీకు ఏదైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటాను అని వాడిని సరిచేసి 2 రోజుల మాటలు మాట్లాడి అన్నీ చక్కగా మళ్ళీ మామూలు స్థాయికి తీసుకొచ్చాం. అలా మీ 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 జీవితంలో కూడా జరిగే ఉంటాయి. అవునా కదా? అలాగా దేవుని వాక్యాన్ని మన మనస్సును, మన మాటను జోడించి కొందరినైనా రక్షించాలి. నిజంగా చచ్చిపోవడానికి మనకి ఎంత బాధ ఉంటుంది. అవునా కదా? కొంతమంది పిల్లల్ని తిడుతూ ఉంటారు. ఎలాంటి తిట్లు తిడతారా? నువ్వు నాశనం అయిపోరా, నిన్ను ఏదోటి బుద్ధి అక్కడ ఎగబడిపోతామని. నేను వినేవాడిన మాటలు, మీరు వినేమంటారు ఆ మాటలు వినరా? ఎవరిని? సొంత తల్లిదండ్రులు పిల్లల్ని ఏమంటారు? నువ్వు వెళ్ళి వెనక్కి వస్తావు, నువ్వు నిన్ను పోస్ట్ మార్టం చేసి పెట్టులో పెట్టి తీసుకొస్తారంటారు. ఎవరి మాట అనేది? తల్లిదండ్రులు అలా మాట్లాడవచ్చు. అసలు నువ్వు నాశనం అయిపోతావురా, మట్టి కొట్టిపోతావురా అంటారు కొంతమంది. అవునా? విన్నారమ్మా ఈ మాటలు? పిల్లల్ని నిజంగా కడుపులు పుట్టిన బిడ్డలనే కాదు, బయట వాళ్ళు కూడా మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకనుకున్నారు? దేవుని వాక్యం చెప్తుంది, మీరు ప్రార్థన చేసి నాయనా నాకు ఇది కావాలి, నాయన నా బిడ్డలు జ్వరం తగ్గాలని ఏ నోటితో ప్రార్థన చేస్తే ఆ నోటితో దేవుడు స్వస్థపరచడం లేదా? అలాగే నువ్వు నీ నోటితో శాపనం పెడితే నీ బిడ్డలకు అది తగిలే అవకాశం ఉంది. అందుకే అంటాడు, నీ బిడ్డల్ని శాపనార్థాలు పెట్టకో. ఆలోచించండి పిల్లరా, మన నోటికి మరణ శాసనం రాసే శక్తి ఉంది. మన నాలుగు ఏముంది? మరణ శాసనం రాసే శక్తి ఉంది. మన బిడ్డల్ని తిట్టకూడదు, దీవించాలి తప్ప. యాకోబు ఏం చేశాడమ్మా? బిడ్డల్ని దీవించాడు. అబ్రహాం గారు ఏం చేశాడు? బిడ్డల్ని దీవించాడు. మనం కూడా బిడ్డల్ని దీవించాలి తప్ప శాపన వచనాలు బిడ్డలపై పలకూడదు. అలాగే బయట వాళ్ళు కూడా శాపనార్థాలు పెట్టకూడదు. మన చేతనైతే సహాయం చేయాలి. అవునా కదమ్మా? ఆలోచించండి. ఇది అదే అంటాడు, మన నాలుక చూడడానికి చిన్నగా ఉన్న అగ్ని అంటండి. ఇది ఏంటంట? అగ్ని. చదువు ఎంత బాగుందో. నాలుక అగ్ని. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు అటువంటి మాలిన్యం కలగజేద్దంట. మన శరీరానికి జాగ్రత్తగా మాట్లాడితే ఈ నాలుక వల్లే రక్షణ కలుగుతుందంట. మనకి ఈ నాలుక వల్లే రక్షణ కలుగుతుందంట, అవతల వాళ్ళకి ఈ నాలుక వల్లే రక్షణ కలుగుతుందంట. వాక్యం చెప్తాం, కొంతమంది అయినా రక్షించబడుతున్నారా లేదా? ఏమ్మా మన మాట ద్వారా, మనం చెప్పే దేవుని వాక్యం ద్వారా కొంతమంది అయినా రక్షించబడుతున్నారు. అలాగే మనం ఏదైనా తప్పు చేసినా, మనం ఏదైనా అబద్ధాలు ఆడినా, మనం ఏదైనా పొరపాటు చేసినా
మన నాలుక ద్వారా చేయడం వల్ల ఈ నాలుకే దేవుని ముందు నిర్దోషిగా నిలబెడుతుంది, తీర్పులో నిలబెడుతుంది. అన్నయ్య సభ్యరా పరిస్థితి చూడండి, అబద్ధం అన్నందుకు ఏమైపోయారు, చచ్చిపోయారు. అంటే వాళ్ళ మరణ శాసనం వాళ్ళే వాళ్ళ నాలుగే వాళ్ళ మరణాన్ని తెచ్చిపెట్టేసింది. ఇది ఎక్కడ కూడా అంటున్నాడు చూడండి, ఎంత బాగుందన్నమాట. చదువమ్మా. నాలుకే అగ్ని, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. బాగా ఆలోచించాలమ్మా. మీకు వాక్యంలో చిన్న చిన్న వచనాలు ఎక్కువసేపు చదివించకుండా చిన్న వచనాల్లో మీకు అర్థమయ్యేట్టు చెప్తున్నాను నేను. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టిందంట. ప్రకృతి చక్రమునకు చిచ్చు ఉంటమ్మా. ఆలోచించరా? వాక్యం ఉందమ్మా అక్కడ. అలాగా చూస్తున్నారు? ఎంతమంది చూస్తున్నారు వాక్యాన్ని? ఎంతమంది చూస్తున్నారు? నాకు చేతులు వెళ్తాను టక్మని. ఉందమ్మా అక్కడ? అలాగా ఉందా? ప్రకృతి చక్రంలోకి చిచ్చు పెట్టిన ఉందా? ఆలోచించండి. ప్రకృతి చక్రంలో కంటే మనం మాట్లాడే మాట, మనం ఆడుతున్న అబద్ధం ఈ విశ్వానికి, ఈ విశ్వంలో పనిచేస్తున్న ప్రతి దానికి ఆయుష్ తీరిపోతుంది. అంటే ఏంటనుకున్నారు? మన కోసమే ఈ విశ్వం పుట్టింది, మన అబద్ధాల వల్లే ఈ వినాశనం జరుగుతుంది. అవాదం దగ్గరకు వచ్చింది. ఈ పండు తింటే దేవుడు మీకు చచ్చిపోతారు కాబట్టి ఈ పండు జోలికి వెళ్ళొద్దు అన్నాడు. సాతాను వచ్చి ఏం చెప్పింది? చావనే చావరు. అబద్ధం ఆడిందా లేదా? అబద్ధం ఆడిందా? అబద్ధం అవ్వమ్మ ఏం చేసింది? అబద్ధానికి పడిపోయింది. పండు తింటే చచ్చిపోతారంది, పాము చావనే చావరు అంది. వెంటనే ఏం చేసింది? పండు తినేసింది, తన భర్తకే పెట్టేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనుషులు చచ్చిపోతూనే వచ్చారు, గుట్టలుగా చచ్చిపోతున్నారు. అంతేకాకుండా ప్రభువు పిల్లరా, మనకున్న ఈ పాప శాపాన్ని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మనం పరలోకం తీసుకెళ్ళడానికి, ఈ పాపలోకంలో నుంచి పరలోకం తీసుకెళ్ళడానికి మనకున్న మురికిని ఆయన రక్తం ద్వారా కడిగి వేశాడు. మీకు అర్థమైందా? అయితే ఈ శరీరానికి మాత్రం మరణం అనేది వచ్చేస్తుంది. వస్తుందా? మనకు వస్తుంది, మన పుట్టిన బిడ్డలకు వస్తుంది, ఆ పుట్టిన బిడ్డలకే మరణం అనేది వస్తుంది. దేనివల్ల? ఆ పండు తినడం వల్ల. అంటే ఇప్పుడు చదవండి మాట. పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అదుగోండి, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మనిషి నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షించబడతాడు. దేనివల్ల? మనం చెబుతున్న మాటల వల్ల, ఈ వాక్యం వల్ల, మనం చెబుతున్న మాట వల్ల నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షించబడతాడు. నమ్మకపోతే శిక్షించబడతాడు. ఆలోచించండి. నమ్మకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. తన మరణ శాసనం తనే రాసుకుంటున్నాడు. మీకు అర్థమైందా? బాగా ఆలోచించాలి. ఇక్కడ ప్రకృతి చక్రంలో చిచ్చు అనేది ఆనాడు అవ్వమ్మ తిన్న పండు వల్ల ఇప్పటి వరకు మనం చేస్తున్న ఈ చిన్న చిన్న పాపాలే కదా అనుకుంటున్నాం. చూసారా? ఈ పాపాలు గనక యేసుక్రీస్తులో కడగవేయబడకపోతే అవే పెద్ద మెగా పాపం అయిపోద్ది, పాపపు కొట్ట అయిపోద్ది పిల్లరా. పూర్వం చేసిన పాపాలను బట్టి మనిషికి మరణం ఎలా వచ్చిందో అప్పుడే మన యొక్క ప్రకృతి కూడా ఆయుష్ కూడా కరిగిపోతూ వస్తూ ఉంది. అందుకే అంటాడు, ఈ ప్రకృతి చక్రంలో చిచ్చు కూడా మన నాలికేనంట. చూసారా? సాతాను పెట్టిన చిన్న తప్పు అది బాగా పెరిగిపోయి మనుషులందరికీ మరణంగా మారిపోయింది. చిన్నదే కదా అనుకుంటాం, అబద్ధం చిన్నదే కదా పాపం, మనం ఏం పెద్ద పాపం చేద్దామా అనుకుంటాం అనుకో. ఆకాశ బంగారమే కదా అనుకున్నాం. ఆకాశ బంగారం తక్కువ, 60,000 ఇవ్వాలా, 50,000 అవునా కదా. ముక్కు పొడకే కదా అనుకుంటాం, ముక్కు పొడక 2,000. ముక్కు పొడక ఎంత పడితే కనపడద్దమ్మా? బంగారం ముక్కు ఎంత చిన్నది కనపడద్దా? మన ఒంట్లో ఉన్న నాలుక కూడా చిన్నదే. ఇది జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అనేక మందిలో జీవాన్ని కలగజేస్తుంది, లేకపోతే ఇదే మరణ శాసనం అయిపోతుంది, మన కొంప ముంచేస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూసుకొని ముగించుకుందాం పిల్లలు.
జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. అబ్బా, ఏంటంటది? జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. సినిమాల గురించి చెప్పుకున్నా, జబర్దస్త్ షోల గురించి చెప్పుకున్నా, అమ్మా గంటలకి గంటలు వింటారు చాలామంది. వాక్యం చెప్తాను 10 నిమిషాలు ఉండవాయి అంటే బుర్ర గోకేసుకుంటారు. ఎలాగా? ఎందుకని బుర్రలాగా గోకేసుకుంటారు? ఎందుకని కూడా తగ్గబడి వచ్చేది వాక్యం అంటే చాలామందికి. మీకు ఇంకో మంచి మాట చెప్పనా, బైబిల్ చదివితే చాలామంది నిద్ర వచ్చేస్తుంది. ఏం చదివితే? బైబిల్ చదివితే చాలామంది నిద్ర వచ్చేద్ది. వాక్యం చెప్తే చాలామంది తలకాయ కూడా వచ్చేద్ది. నిజం నేను చెప్పేది పిల్లరా, బాగా ఆలోచించాలి. ఈ మాటల వల్లే మనలో ఉన్న లోపాన్ని సరి చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? మనం దీనికి వినే చెవి ఉందంట మనకి. ఏముంది? వినే చెవి అంటే ఈ చెవే కాదు, లోన ఇంకో చెవి ఉంది. దేనికి? మనస్సు. మీకు అర్థమైందా? విని గ్రహించే మనసు ఉండాలి మనకి. దాన్ని వినాలి. మనం చెప్తున్న వాక్యాన్ని శ్రద్ధగా, ఇంట్రెస్ట్గా ఎప్పుడైతే వింటామో ఈ మాటలు మనసులోకి వెళ్తాయి. అర్థమైందా? చేపల కూర వండాము, దాక బయట ఎట్టినో లోన ఎట్టినో ఏం లేదు, పిల్లి ముట్టెట్టేసిందో లేదో, లేదా ముక్కలు ఉన్నాయో లేదో, మీరు ఇలా ఆలోచిస్తే వాక్యము అర్థం అవ్వదు. మీకు అర్థమైందా? రేపు వారం నుంచి ఈ వారం ఏ వాక్యం చెప్పాలని అడుగుతాను. ఎవరిని అడుగుతానో తెలియదు, తక్కువని చెప్పాలి. మీకు పరీక్ష చెప్పగలరా? ఏమో చెప్తారా? ఆలోచించండి. అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి వాక్యాన్ని కూడా బాగా చదవండి. నేను చెప్పిన వాక్యాన్ని ఇంటికి వెళ్ళాక మరలా గుర్తు తెచ్చుకోండి. నేను ఈ వారం ఏం చెప్పాను, నేను మొన్న వారం ఏం చెప్పాను నాకు గుర్తే, అంత ముందు వారం ఏం చెప్పానో కూడా నాకు గుర్తే. అలాగే మీకు కూడా గుర్తుండాలి. అంటే మీరు వింటున్నారా లేదో నేను టెస్ట్ చేస్తాను మిమ్మల్ని. అర్థం ఉందా? ఇక్కడ మాట చూడండి ఎంత బాగుందో. జ్ఞానుల ఉపదేశం అంట. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అంటే ఏంటంటే జీవపు ఊట. మనలో అమ్మా చచ్చుపడిపోయిన, పాపంతో చచ్చుపడిపోయిన అవయవాల్ని జీవంతో లేపుతుందంట వాక్యం. దేంతో? పాపంతో చచ్చిపడిపోయిన మనలో ఉన్న అవయవాల్ని ఈ వాక్యం వెళ్ళి ఆ చచ్చిపోయిన అవయవాల్ని జీవాన్ని ఇస్తుందంట. అది అద్దుకోండి, మరణ పాశనముల నుంచి విడిపిస్తుందంట పిల్లలు. ఎక్కడి నుంచి అమ్మా? ఎక్కడి నుంచి? మరణానికి దగ్గరగా ఉన్నవాడిని, మరణానికి ఇక నా బ్రతుకు లేదు, ఇక నేను చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు కూడా చాలామంది వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్న వాళ్ళు అమ్మా ఒక 20 రోజుల్లో 30 రోజుల్లో చచ్చిపోతానన్న వాళ్ళు కూడా మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటే పరలోకం వెళ్తారా? వెళ్తారు. అర్థమైందమ్మా? అంటే ఎక్కడున్నారు వాళ్ళు? మరణపు అంచుల్లో ఉన్నారు. మారు మనసు పొందాలి, మనసు మారాలి ముందు. మీకు అర్థమైందా? మనసు మారాలి. అలాంటి వాళ్ళు మరణం దగ్గరకు వచ్చేసి రోగాలతో బాధించబడతా ఉండి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని తెలుసుకుని విశ్వసించి వాక్యాన్ని నమ్మితే వారు బాప్టిజం తీసుకుని మనసు మారితే పరలోకానికి వెళ్తారు ప్రభు వచ్చాక. ఆలోచించండి, చాలా చక్కటి మాటలు. జ్ఞానుల ఉపదేశము జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. అది మరణ పాశముల నుండి విడిపిస్తుందంట. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచమ్మా? మరణానికి వెళ్ళిపోతున్న మరణ పాశంలో నుంచి, నరకంలో నుంచి, నరక యాతనలో నుంచి కూడా వాక్యము తప్పిస్తుంది. ఆ వాక్యం అంటే ఎలాగా? ఆ వాక్యం మనం చదివి అనేక మందికి మనం చెప్పాలి. మీకు మనవారం కూడా చెప్పాను, నేను పెద్ద చదువుకోలేదు, నాకు పెద్ద జ్ఞానం లేదు. మీకు అర్థమైందా? ఏ సమయానికి దేవుడు ఏది ఇవ్వాలో, ఏ మాట ఇవ్వాలో సమయోచితమైన జ్ఞానం దేవుడు ఇస్తాడు. మీరు మాట్లాడండి, వేరే ఆలోచించకండి. వాక్యం చదవండి, వారికి చెప్పండి. ఎవరికి? అమ్మా మీ ఇంటి పక్కన మారు మనసు లేని వారికి, దేవుళ్ళో లేని వారికి 4 మాటలు చెప్పండి. దేవుని సన్నిధిలో తీసుకురండి, వారిని మీరు రక్షించిన వారు అవుతారు. మీకు పేరు నేను రాయనక్కర్లేదు, పలానా జోగారో పలానా ఆయన తీసుకొచ్చాడు నేను రాయక్కర్లేదు. దేవుడు జీవగ్రంథంలో రాస్తాడు మీ పేరు. ఎక్కడ రాస్తాడా? జీవగ్రంథంలో. ఒక పాపి మారితే పరలోకంలో పండగంట. ఎక్కడ? పరలోకంలో పండగంట. పిల్లరా, ఒక్కళ్ళన్నా మార్చడానికి ప్రయత్నించండి, ఆలోచించండి. మన నాలుక మనకి మరణ శాసనం రాస్తుంది. అంతేకాదు మన నాలుక అవతల వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి దేవుని ముందు ఎలాగైతే ప్రాధేయపడుతున్నామో అలాగా మనం ప్రార్థన చేయాలి తప్ప ఎవరికే శాపనార్థాలు పెట్టకూడదు. ఆడిపోవాలి, ఈడిపోడైపోవాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదు.
వాళ్ళ కోసం, మన శత్రువుల కోసం కూడా ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. మన మిత్రుల కోసం కూడా ప్రార్థన చేయాలి. మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. మన సంఘం కోసం కూడా ప్రార్థన చేయాలి. మన సంఘం అభివృద్ధి కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? బా, ఇంతమందిలో ఒక్కలా, ఇద్దరా? ఆలోచించండి. మంచి మనసుతో ప్రార్థించండి. సంఘం అభివృద్ధి కోసం ప్రార్థించండి. అనేక మందికి వాక్యం చెప్పాలని ఆలోచించండి. మీరు చెప్పండి, నాతో చెప్పించండి. ఒక్కలైనా మారితే అది పరలోకంలో దేవుడు సంతోషపడే పని. మీ జీవితంలోనే మరుపురాని మంచి పని అది, మర్చిపోలేని మంచి పని అది. మీ వల్ల ఒక్కలైనా రక్షించబడాలి. ఆలోచించండి. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మీరు ప్రార్థనలో ఉండాలి. మొదటగా ఎక్కడ ఉండాలి? మీరు ప్రార్థనలో ఉండాలి. రెండోది, మీ కుటుంబం అంతా ప్రార్థనలో ఉండాలి. మీరు ఖాళీ సమయంలో పాటలు పాడుతూ ఉండాలి. మీ ఆలోచనతో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు మీకు సంఘం కూడా గుర్తొస్తుంది. మీకు అర్థమైందా? ఈ ఆలోచనతో మీరు ఎప్పుడైతే ఉన్నారో మీకు సంఘం కూడా గుర్తొస్తుంది. అప్పుడు మీరు సంఘం కొరకు, సంఘం అభివృద్ధి కొరకు, ఇంటి పక్కన ఉన్న వారి కోసం, మారు మనసు లేని వారి కోసం కూడా మీరు ప్రార్థనలో గుర్తుపెట్టుకుంటారు. ఆలోచించండి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. నమ్ముతారా? మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ చర్చిలోనే కాదు, ఇంటికి వెళ్ళాక కూడా ప్రార్థన చేస్తాను. నేను ఎన్నిసార్లు అయితే ప్రార్థన చేస్తాను అన్నిసార్లు మీకోసం ప్రార్థన చేస్తాను. నిజం నేను చెప్పేది. గర్భఫలం లేని వారి కోసం, ఆరోగ్యం బాగలేని వారి కోసం నిజంగా ప్రార్థన చేస్తాను. ఆలోచించండి. మనందరం కలిపి అనేక మంది మారు మనసు కోసం ప్రార్థన చేద్దాం. వారితో వాక్యం చెప్పి వారిని దేవుళ్ళలోకి రప్పిద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.